త్రినేని సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన నటి పవిత్ర జయరాం. ఈ సీరియల్లో విలన్ క్యారెక్టర్లో తిలోత్తమగా చాలా అద్భుతంగా నటించింది. ఇక రీసెంట్గా ఆమె మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ తన భర్త అసలు విషయం తెలియచేశారు చంద్రకాంత్. సోమవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారు ఎలా ప్రమాదం జరిగిందో తెలియచేశారు. బెంగళూరులో వర్షం బాగా పడడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అనుకున్న సమయం కంటే 3 గంటలు ఆలస్యంగా బయలుదేరాము. మహబూబ్ నగర్ చేరుకునే సమయానికి అర్ధరాత్రి అయ్యింది. 12:30 ఆ సమయంలో ఒక ఆర్టీసీ బస్సు ఎడమవైపు నుండి ఓవర్టేక్ చేసింది. దాంతో డ్రైవర్ కుడివైపుకి తిప్పాడు. కారు డివైడర్ని ఢీకొట్టింది. అప్పుడు కారులో పవిత్ర, నేను, కూతురుతో పాటు మరొక అమ్మాయి కూడా ఉంది. నాకే దెబ్బలు తగిలాయి. పవిత్ర నన్ను చూసి షాక్కి గురయ్యింది. వెంటనే ఆమెకి హార్ట్అటాక్ వచ్చింది. దెబ్బల కారణంగా నేను స్పృహ కోల్పోయాను. ఆసుపత్రి చేరుకునేసరికి 1 గంట అయ్యింది. నాకు తెల్లవారుజామున 4 గంటలకి మెలకువ వచ్చింది. అప్పటికే పవిత్ర మరణ వార్త నాకు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్కి కాల్ చేశాను. అది అందుబాటులో లేదు. అంబులెన్స్ వచ్చి ఉంటే పవిత్రని కాపాడుకునేవాళ్ళం అని ఎమోషనల్ అయ్యాడు. చంద్రకాంత్ భార్య పవిత్ర జయరాం మరణం అనంతరం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు. నీతో దిగిన చివరి ఫోటో ఇది. నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకసారి మామ అని పిలువు అని కామెంట్స్ పెట్టారు. ఇది మన తెలుగు బుల్లితెర ఆడియన్స్ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి మీరు కూడా త్రినేని సీరియల్లో తిలోత్తమాని మిస్ అవుతున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.